వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఎట్టకేలకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. వక్ఫ్ బోర్డులో అవినీతి తగ్గించి వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని కేంద్రం చెప్తూ ఉండగా, ప్రతిపక్షాలు మాత్రం ఇది ముస్లింల హక్కులని హరించే కుట్రగా విమర్శిస్తున్నాయి. వక్ఫ్ చట్టం 1995కి సవరణలు చేస్తూ కేంద్రం తెచ్చిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చట్టం రూపం దాల్చుతుంది. అయితే ఇది వక్ఫ్ సంస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లులో పలు అంశాలపై ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులని భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృతంగా ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డును నిర్వహించాలి. ఈ బోర్డుల్లో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1,20,000 కోట్లుంటుందని అంచనా. జవాబుదారీతనం ద్వారా ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూర్చడం, విస్తృతంగా సమాజానికి దోహదపడడం వంటి లక్ష్యాలుగా వక్ఫ్ పనిచేయాల్సి ఉంది. ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులను మార్చగల సామర్థ్యాన్ని వక్ఫ్ బోర్డు కలిగి ఉంది. గణనీయమైన భూములున్నప్పటికీ నిర్వాహకుల అసమర్థత, దుర్వినియోగం, పారదర్శకత లోపంతో వక్ఫ్ లక్ష్యం దెబ్బతిందని ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలోని 3వ అతిపెద్ద భూ సంస్థగా వక్ఫ్ పేరుగాంచింది. మరోవైపు ముస్లింల విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రభావం చూపిన దాఖలాలు తక్కువేననే వాదన ఉంది. శతాబ్దాల క్రితం స్థాపించబడిన వక్ఫ్ ఉద్దేశం పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, ఇతర ధార్మిక సంస్థల వంటి ప్రజా సంస్థలను నెలకొల్పి నిర్వహించడం ద్వారా ముస్లింల సంక్షేమానికి సేవ చేయడమే. ఇంత విస్తారమైన వనరులను సమాజ శ్రేయస్సు కోసం సమర్థవంతంగా ఉపయోగించకపోవడం దశాబ్దాలుగా ఆందోళన గురిచేస్తోందని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వక్ఫ్ బోర్డులలో అవినీతి జరుగుతుందని కొన్ని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు. దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరమని సూచించింది. వక్ఫ్ బోర్డుల అధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ అధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ ప్రస్తుత ఆదాయం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఉందని అంచనా. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం సాధారణంగా మారిందని సచార్ కమిటీ పేర్కొంది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13,000 ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు. ఈ క్రమంలో సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. జైపూర్లో ప్రసిద్ధి చెందిన షాపింగ్ రోడ్ ఎంఐ దీనికి ఉదాహరణ. సంగనేరి గేట్ నుండి ప్రభుత్వ హాస్టల్ వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఎంఐ అంటే మీర్జా ఇస్మాయిల్. ఈ రోడ్లో కొన్ని ఆస్తులను సమాజ, మతపరమైన పనుల కోసం వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారు. బోర్డు ఈ ఆస్తులను అద్దెకు కేటాయించవచ్చు, కానీ విక్రయించకూడదు. ఎంఐ రోడ్లోని 100 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని వాణిజ్య ఆస్తులు ఒక్కొక్క దాని నుంచి ప్రస్తుతం నెలకు 300 అద్దె మాత్రమే లభిస్తోంది. కానీ అద్దె పాలసీలను మార్చితే సుమారుగా నెలకు 25,000 వరకు అద్దె లభిస్తుంది. భారతదేశమంతటా ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి. సచార్ కమిటీ నివేదిక 2006 ప్రకారం వక్ఫ్ తన ఆస్తుల నుండి వార్షికంగా
12,000 కోట్ల ఆదాయాన్ని రాబట్టగలదని అంచనా వేసింది. అయితే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన సర్వేలు వక్ఫ్ ఆస్తుల వాస్తవ సంఖ్య సుమారు 8.72 లక్షలుందని వెల్లడిస్తున్నాయి. నేడు ద్రవ్యోల్బణం సవరించిన అంచనాలను పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఆదాయం సంవత్సరానికి 20,000 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అయినప్పటికీ వాస్తవ ఆదాయం కేవలం 200 కోట్లు మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఇక రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందనుంది. దీనిపై అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2024ను లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ బిల్లులో ఏముంది, అసలు వక్ఫ్ చట్టంలో ఏముంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. గత 2 ఏళ్లలో దేశంలోని వివిధ హైకోర్టుల్లో వక్ఫ్కు సంబంధించిన దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. వక్ఫ్ చట్టానికి చేస్తున్న మార్పులపై ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బోర్డుల అధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు కూడా అందుబాటులో లేవు. మరి కొన్నింటిని నోటిమాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు. పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్ కేటగిరీ కిందకు వస్తాయని 1954 వక్ఫ్ చట్టం చెబుతోంది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది అగమ్యగోచరంగా మారింది. అలాంటి ఆస్తుల యాజమాన్య హక్కులను తేల్చడం సంక్లిష్టమైన వ్యవహారం. దీంతో అలాంటి వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులను ముస్లింల నుంచి లాగేసుకుంటారేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదిత సవరణల్లో వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో ముస్లిమేతరులను బోర్డులో సభ్యులుగా నియమించడం తప్పనిసరి అనే ప్రతిపాదన ఉండడమే వారి ఆందోళనకు మరో కారణం. ఒక మతపరమైన సంస్థల బోర్డులోకి వేరే మతాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ప్రధానంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఎలాంటి మార్పులు చేస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవ్వరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అయితే కొన్ని మార్పుల వల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది. బిల్లులోని ఇతర ప్రతిపాదనలలో షియా, సున్నీలతో పాటు బోహ్రా, అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం కూడా ఉంది. ప్రస్తుత చట్ట ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉన్నప్పుడు మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనలతో ముస్లింలలో విభజనకు దారితీస్తుందని కొందరి అభిప్రాయం. వివాదాస్పద వక్ఫ్ బిల్లు ఎట్టకేలకు లోక్సభలో పాస్ అయింది. బుధవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ చట్టం 1995కు సవరణలతో కూడిన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణలో ఉన్న సమస్యలు, వాటి సవరణలు సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేబినెట్ ఆమోదం తర్వాతే బిల్లును సభలో ప్రవేశపెట్టామని కిరణ్ రిజిజు అన్నారు. బిల్లుపై కూడా విస్తృతంగా చర్చ జరిపామని తెలిపారు. బిల్లును పరిశీలించడానికి నియమించిన జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు అందాయని అన్నారు. బిల్లు గురించి విపక్షాలు వదంతులు ప్రచారం చేశాయని ఆరోపించారు. బిల్లులో లేని అంశాలను లేవనెత్తి ప్రజలకు తప్పుదోవ పట్టించారని కామెంట్ చేశారు. ఈ సవరణ చేయకపోతే పార్లమెంటు కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కిరణ్ రిజిజు. వక్ఫ్ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. లోక్సభలో ఈ బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి. దీంతో బిల్లు సునాయాసంగా పాస్ అయింది. అంతకుముందు సభకు తప్పకుండా హాజరు కావాలని, ఓటింగులో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. గురువారం రాజ్యసభకు ఈ బిల్లు వెళ్లనుంది. అక్కడ కూడా చర్చించి ఆమోదం పొందాకే చట్టరూపం దాలుస్తుంది. ఇదిలా ఉంటే
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ బిల్ కింద ప్రతిపాదించబడిన సవరణలు వివాదాస్పదమయ్యాయి. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, వాటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చేలా ఈ సవరణలు ఉన్నాయి. అందువల్ల వీటిని ముస్లిం సంస్థలు, ఎంఐఎం వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే, అయితే అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పులను గుర్తించడం మంచిదే కావచ్చు, అయితే వాటిని సరిచేసే విధానం ఇది కాదు అనేది కొందరి వాదన. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ భూములకు లిమిటేషన్ చట్టాన్ని వర్తింపజేస్తున్నారు. ఇదే జరిగితే వక్ఫ్ బోర్డులు శాశ్వతంగా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను తిరిగి పొందే హక్కును, అనగా రైట్ ఆఫ్ రికవరీని కోల్పోతాయి. అంటే కోల్పోయిన వక్ఫ్ భూములు ఎప్పటికీ రికవర్ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చుతోంది. కొత్తగా తెచ్చే చట్ట సవరణతో వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటుంది. అయితే సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంయుక్త పార్లమెంటరీ సంఘం చెప్పిన అభ్యంతరాలని కాదని ప్రభుత్వం బిల్లు తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నాయి. ఈ చట్ట సవరణ వల్ల పేద ముస్లిం వర్గాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి 1TV న్యూస్.